నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలతో పాటు ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోందనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు మేషంలోను, బుధుడు వక్రీగతిలో కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను, శుక్రుడు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితులు బలమైన మానసిక ప్రభావాలను కలిగిస్తూ ముఖ్యంగా భావోద్వేగాలను, కుటుంబ సంబంధాలు, ఆర్థిక పరమైన సంబంధాల మీద ప్రభావం చూపించబోతున్నాయి ఈ 12 రాశుల వారి మీద. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడులు, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఈ రెండు కలగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబంలో సానుకూలమైన వాతావరణము లోపించి తగాదాలు కానీ, ఒత్తిడి కానీ జరిగే ప్రయత్నం జరగవచ్చు. ఈ విషయంలో మీరు సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించిన మంత్రజపం కానీ, లేదా స్తోత్రం కానీ, చంద్రుడికి అభిషేకం కానీ, పాలతో అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన వాతావరణం కనబడుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలోనూ, వ్యాపారంలోనూ మార్పు చేర్పులు అనేవి గమనించవచ్చు. ఇవి సానుకూలంగానే ఉంటాయి తప్ప పెద్ద ఇబ్బందికరమైనవి కాదు. అయినప్పటికీ ఈ మార్పులు తథ్యము. అయితే విదేశీ అవకాశాలు కూడా మీకు మెండుగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గోధుమలు దానం చేయడంతో పాటు సూర్య గాయత్రి మంత్రాన్ని మీరు యథాశక్తి చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలు, విద్యా రంగంలో ఉన్న వారికి మెరుగైన మార్గాలతో పాటు ఫలితాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే స్నేహితుల సహాయ సహకారాలు చూసినట్టయితే సమయానికి అందుబాటులోకి వస్తాయి. కానీ అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అవి తీవ్రమైన అనారోగ్య సూచనలు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం రోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.